ఒక మానవుడే అతనిష్టానుసారంగా అతన్ని రూపకల్పన చేసుకునే వాడికి అంత పవర్ ఉంటే మరి సమస్తాన్ని సృష్టించిన వాడు అతని పవర్ ఎలా ఉంటుంది తెలుసా? అందుకని చెప్పి ఎక్కడికి కూడా మానవుడు తప్పించుకోలేడు. ఎగ్జామ్, ఆ సృష్టికర్త సమస్తాన్ని సృష్టించిన వాడు ఏమంటున్నాడంటే, ఓ మానవులారా అంటే కొద్దిమందికి చాలా మందికి తెలియదు. ఖురాన్ గ్రంథము ముస్లిం అని చెప్పి అనుకుంటున్నారు. కానీ ఖురాన్లో 114 అధ్యాయాల కూడా ఎక్కడ కూడా ముస్లిం గ్రంథం అని లేదు. హుదల్లిన్ నాస్ అంటే సమస్త మానవుల కోసం అని చెప్పడం జరిగింది. సమస్త మానవులు అంటే హిందువులు, ముస్లింలు, క్రిస్టియానిటీ, చెక్కులు, జైనులు, బుద్ధులనా? కాదు కదా. సమస్తం అంటే అందరం వచ్చేసినాం, అవునా కదా? ఇంకా మీకు కొన్ని విషయాలు, ఎందుకంటే మనం కన్ఫ్యూజన్ ఉన్నాం కాబట్టి మీరు మంచి మార్గంలో రావాలని చెప్పే కొన్ని విషయాలు మంచి విషయాలు చెప్తాను మీకు. వేదాలు ఉన్నాయి. వేదాలు ఎన్ని ఉన్నాయి చెప్తారా? ఎవరు చెప్తారండి వేదాలు? వేదాలు ఎన్ని ఉన్నాయి సార్? ఇక్కడ చాలా మంది ఉన్నారు కదండి. వేదాలు ఎన్ని ఉన్నాయి? మిమ్మల్ని అడగలేదు సార్, నేను ఇక్కడ ఉన్న వాళ్ళని అడిగా. వేదాలు 4, 108 ఉపనిషత్తులు, దాన్నే భగవద్గీత అంటే ట్రాన్స్లేషన్. 4 వేదాల నుంచే 108 ఉపనిషత్తులు, 108 ఉపనిషత్తులే భగవద్గీత. ఓకే, దాన్ని చదివి ఎవడన్నా? కానీ ఏమంటున్నావు? నేను ఒక ఫలానా అని చెప్పి అంటున్నావు. కానీ చదవండి, వేదాలు చదవండి, బైబిల్ చదవండి, ఖురాన్ చదవండి, మీకు సత్యమైందని ఏర్పడుతుంది. అక్కడ విన్నారా? అక్కడ ఏమని చెప్తుంది? సృష్టికర్త ఎవరో తెలుసుకుందాం ఫస్ట్. ఋగ్వేదం 12వ మంత్రంలో ఎక్కం నస్తి ప్రాప్తి రస్తు, ఒక్క దేవుడు తప్ప మరెవడు లేడు. తర్వాత నాస్తే కించన్ కించే నాస్తేన్, కొంచెత్తు కూడా లేడు. శ్వేతోపనిషత్ 6వ మంత్రం 2:1 అధ్యాయం శ్లోకంలో ఏమని చెప్తున్నాడు సృష్టికర్త? నేను ఒక్కడినే, నాకు సాటి ఎవరు లేరు అని చెప్పడం జరుగుతుంది. తర్వాత నాస్తా కించన్ కించే నాస్తా, కొంచెత్తు కూడా మరెవడు లేడు. తర్వాత నాకు పుట్టుక లేదు, నాకు మరణం లేదు, నాకు అలసట లేదు, నాకు కులుకు లేదు, నాకు నిద్ర లేదు, నేను సుఖ దుఃఖాలు లేనివాడిని, భార్య కుమారులు కుమార్తెలు లేనివాడిని అని చెప్తుంది. చదవండి బైబిల్లో. మత్తయి సువార్త యేసువారు ఏమవుతుందో చూడండి. నేను పెందనగడిన లేచి పర్వతానికి వెళ్ళి నా తండ్రి యెహోవా అంటే హీబ్రూ భాష లోపల, హీబ్రూ భాషలో బైబిల్ పంపడం జరిగింది యేసువారికి. నాయంతడు నేను ఏమీ చేయలేను. ఎవరు చెప్తున్నారండి? యేసువారు చెప్తున్నారు. నాయంతడు నేను ఏమీ చేయలేను, నా తండ్రి యెహోవా అనుమతితో కుష్టు వ్యాధులను నయం చేశాను, ప్రాణం చనిపోయినని ప్రాణం పోశాను అని చెప్పడం జరుగుతుంది. అదే మాదిరి మనం ఇక్కడ ఖురాన్లో చూద్దాం. సూరా ఇఖ్లాస్ 112వ అధ్యాయము, కుల్ హువల్లాహు అహద్ అల్లాహు సమద్ లం యలిద్ వలం యూలద్ వలం యకుల్ లహు కుఫువన్ అహద్. అది కూడా ఒక్కడే, చాటి చలవను కల్పకండి, అతని సమానం ఎవరు లేరు, ఇంకా అతనిని ఎవరు చూడజలేరు. ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఏమని చెప్తుంది? అన్ని అధ్యాయ గ్రంథంలో నాకు నిద్ర లేదు అని చెప్తుండు. ఎగ్జాంపుల్, కొరుట్ల నుంచి హైదరాబాద్ బస్సు వెళ్తుంది అనుకుందామండి. దానిలో ఒక 50 మంది ఉన్నారు ప్యాసింజర్స్. బస్సు డ్రైవరు నిద్రపోయాడు అనుకోండి. కొన్ని సెకండ్లే, నిమిషాలు కూడా అవసరం లేదు, కొన్ని సెకండ్లు కొంచెం కులుకు తీసుకుని అనుకుందాం. అప్పుడు బస్సు ఏమవుతుంది? బస్సు ఏమైతే బ్రదర్ అవుతుందా? అంటే మరి సమస్తాన్ని సృష్టించిన వాడు నిద్రపోతే వాయువు, సూర్యుడు, చంద్రుడు, చుక్కలు సమస్తం ఆగిపోతుంది. అతడు సృష్టికర్త. మన నుంచి ఏం కోరుకుంటున్నాడో? మంచి మార్గంలో నడిచి స్వర్గానికి అర్హులు కమ్మని చెప్పి కోరుకుంటున్నాడు. అందుకని చెప్పి ఎక్కడికి కూడా మనం తప్పించుకోలేము. ఫింగర్ ప్రింట్ కొద్దిమందికి తెలియక ఒక్క మనిషి 7 మాదిరి ఉంటారు, 7 ఉంటారని చెప్పడం అది వాస్తవం కాదండి. మీకు క్లారిటీ ఇస్తుంది ఇప్పుడే. ఈ ఒక్క మనిషి 7 ఉండరు, ఒక్క మనిషి ఒకేలా ఉంటాడు. మరి 7 ఉంటే ఫింగర్ ప్రింట్ అవసరం లేదు, ఐ టెస్ట్ అవసరం లేదు. శ్వేత రంధ్రము కూడా ఒకరికి కలవదు. శ్వేత రంధ్రం అంటే ఒక ఎంటు ఉందా, దాని రంధ్రం, అది కూడా డిఫరెన్స్.
కంటి చూపు డిఫరెన్స్, శరీర భాగం డిఫరెన్స్. ఎందుకో తెలుసా? చనిపోయిన తర్వాత మళ్ళీ లేపబడతాము. అరే చనిపోయిన తర్వాత ఎవరు లేపడతామని చెప్పి కన్ఫ్యూజ్. ఒక వీర్య బిందువుతో నిన్ను తయారు చేసిన వాడు మళ్ళీ లేపలేడా? నీ వీర్య బిందువు ఎక్కడి నుంచి వచ్చింది? మీకు కింద చెప్పిన భూమి నుంచి. మళ్ళీ ఈ శరీర భాగము భూమిలోకి వెళ్తుంది. కట్టెలలో కాల్చేసి బూడిదైనా కానీ బొంద పెడితే పురుగులు, కిటికలు, పాములు, తేళ్ళు, రకరకాల కీడ పురుగులు తిన్నా కానీ మళ్ళీ అవి కూడా బయటకు నెట్టేస్తాయి. ఎక్కడికి కూడా ఈ భూమిని తప్పించుకోండి. ఈ భూమికి చెప్తున్నాడు సూర్య తహాలు కూడా శుచికత భూమికి ఆజ్ఞనిస్తాడు. శుచికత భూమి అనుమతిస్తాడు. ఆ బూడిది అయినా కానీ భూమిలో ఉన్న అది అయినా ఒక ఇక్కడ వెనుక ముక్క మాత్రము ఎక్కడికి పోదు. మీరు కాలేసినా కానీ ఉంటుంది. నువ్వు గంగలో వేసినా కానీ, నదిలో వేసినా కానీ, ఎక్కడ వేసినా కానీ ఆ సృష్టికర్త ఆజ్ఞిస్తాడు. ఆ బూడిదిని మొత్తం మళ్ళీ రప్పిస్తాడు. ఎట్లా రప్పిస్తాడు? ఎగ్జాంపుల్, ప్లాస్టిక్ బాటల్ ఉంది, మనం నీళ్ళు తాగుతున్నాం, బయట పారేస్తున్నాం. మళ్ళీ దాన్ని తీసుకొని మనం ఫ్యాక్టరీస్ మళ్ళీ తయారు చేస్తున్నామా లేదా? ఒక మానవుడే ఇలా తయారు చేస్తే మరి సమస్తాన్ని సృష్టించినవాడికి ఎంత ఉండాలి పవర్? చెప్పండి. ఎన్ని టన్నుల మేఘాల వర్షాన్ని కురిపిస్తున్నాడు. మీకు వేరు మాకు వేరు. మా దేవుడు మాకే పంపించాలి, మీ దేవుడు మీకే పంపించాలి. అలా లేదు కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్, హీరో బైక్ ఉంది, దానికి గేర్లు ఎందుకున్నాయా ముందుకున్నాయా? బ్రదర్, హీరో బైక్ వెనుకకు, అవునా కదా? అన్ని గేర్లు వెనకే కదా. బజాజ్ ముందడుగున్నాయి. అంటే హీరో బైక్ ఓనర్ వేరు, బజాజ్ ఓనర్ వేరు. ఆయన ఇష్టానుసారంగా అతను తయారు చేసిండు, ఈయన ఇష్టానుసారంగా ఇతను తయారు చేసిండు. మరి మన తల్లి గర్భంలో విధానము, మనందరి తయారయ్యే విధానం ఒకటా కాదా? మరి మన అందరి దేవుడు ఒకటా కాదా? చెప్పండి. ఇప్పుడు ఇక్కడ మనకు ఆధ్యాత్మిక గ్రంథాలు ఏమని చెప్తున్నాయంటే, పుట్టినవాడు దేవుడు కాదు, పుట్టించేవాడు దేవుడు. తినేవాడు దేవుడు కాదు, తినిపించేవాడు దేవుడు. ఉపాధి అవసరం లేనివాడు దేవుడు, ఉపాధిని ఇచ్చేవాడు మనకు. ఉపాధి ఆయనకు అవసరం లేదు, ఉపాధి మనకి ఇస్తున్నాడు. ఎగ్జాంపుల్, మీ పేరేం పేరండి? అజయ్ గారు ఎంతో కష్టపడుతున్నాడు, కానీ ఆయనకు అనుకున్నంత ఉపాధి రావడం లేదు. ఒకతను ఏమి కష్టపడతలేడు, ఆయనకు అనుకున్న దానికంటే ఎక్కువ వస్తుంది. అవునా కాదా? అంటే ఉపాధి కూడా మన చేతిలో లేదు. మన సృష్టికర్త అయిన అల్లా తల్లి గర్భంలో ఉన్నప్పుడే మన విధి రాత రాయడం జరిగింది. దాన్ని ఎవరు మార్చలేరు. కానీ మార్చలేరని చెప్పి మనము అలాగే ఉండడం కాదు. ఇక్కడ మనం వచ్చినాం, ఇక్కడ కూర్చున్నాం. ఇప్పుడు కొన్ని విషయాలు, సత్యమైన విషయాలు తెలుసుకున్నాం. మీకు ఇంకో విషయం చెప్తాం. ఆ సత్యమైన విషయాలు ఏంటి? సృష్టికర్త ఎవరు? అన్నిటికంటే ముఖ్యమైనది తల్లి, తండ్రి, భార్య, భర్త, అక్క, చెల్లె, తమ్ముడు, దోస్తు, ఫ్రెండ్స్, అన్నిటికంటే ముఖ్యమైనది ఆ సృష్టికర్త అల్లా. భగవంతుడను, దేవుడను, పరమేశ్వరను, గాడను తప్పులేదు, కానీ అతన్ని ఆరాధించాలి. ఎగ్జాంపుల్, అజయ్ ఉన్నాడు. మీ ఫాదర్ తండ్రి అని అనకుండా ఇంకొక అతని తండ్రి అంటే మీ తండ్రి ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. మరి మనల్ని సృష్టించిన సృష్టికర్త అతన్ని ఆరాధించకుండా వేరే వారిని ఆరాధిస్తే మరి ఒప్పుకుంటాడా? అందుకని చెప్పి ఫింగర్ ప్రింట్ తల్లి గర్భంలో ఉన్నప్పుడే దైవదూతలు 4 మాసాలలో వీర్య బిందువుతో తయారు చేసి రూపకల్పన ఆత్మను ఊదడం జరిగింది. ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? వింటుంటారు మీరు అందరూ, కానీ దాని గురించి రీఛార్జ్ చేయకుండానే మీరు జీవితం గడుపుతున్నారు. ఆత్మలోకం నుంచి రావడం జరిగింది. ఈ శరీర భాగం వీర్య బిందువుతో తయారైంది కాబట్టి ముక్కు, కన్ను, పెదవులు, లివర్, గుండెకాయ, మనకు రకరకాల వ్యాధులను డాక్టర్స్ రీఛార్జ్ చేసి బ్రెయిన్ కూడా బయటకు తీసి మళ్ళీ పెట్టేంత కెపాసిటీ మనకుంది, జ్ఞానం ఉంది. కానీ ఆత్మను ఆపడానికి ఎవరి తరం కాదు. ఎందుకంటే మానవుడు
మట్టితోటే తయారైండు కాబట్టి మట్టి మీదనే రీఛార్జ్ చేస్తాడు. ఆత్మ ఆత్మలోకం నుంచి వచ్చింది కాబట్టి మట్టికి సంబంధించింది కాదు. దాని మీద ఎవరు కూడా రీఛార్జ్ చేయలేరు. మరి ఆత్మలోకం నుంచి వచ్చిన అక్కడ మొదటి మానవుడైన ఆదాం నుంచి సమస్తం ప్రళయం వచ్చేంత వరకు ఎంతమంది ఆత్మలు ఉన్నాయో అవన్నిటినీ ఒక్కసారి తీసి ఎలియాన్ స్టోరేజ్లో ఆత్మలను పెట్టడం జరిగింది. ఒక్కొక్క ఆత్మను తల్లి గర్భంలో తీసుకొచ్చి 4 మాసాల్లో పంపడం జరుగుతుంది. మరి అక్కడున్న ఆత్మ తల్లి గర్భంలోకి వచ్చిందా లేదా? మళ్ళీ నువ్వు ఎన్ని ఫుడ్స్ తిన్నా, ఎన్ని కాజు బదం రకరకాల ఐటమ్స్, స్ట్రాంగ్ ఐటమ్ తిన్నా కానీ ఆత్మ లేకపోతే బాడీ ఆగిపోతుంది. ఆత్మ అంటే ఆధార్ కార్డ్. ఇప్పుడు మీకు చెప్తున్నా చూడండి. ఇక ఆత్మ అంటే ఏంటి తెలుసా? ఆధార్ కార్డ్ ఎప్పుడు వచ్చింది? ఆధార్ కార్డ్ ఎప్పుడు వచ్చింది? 15 years 20 years అంతకుముందు లేదు కదా. కానీ మొదటి మానవుడు ఆదాం అవ్వాను ఎప్పుడైతే తయారు చేశాడో అప్పుడే ఆధార్ కార్డ్, కోడ్ నెంబర్, కోడ్ విన్నారా? తల్లి గర్భం ఉన్నప్పుడు ఆత్మను ఊది దానికి కోడ్ సీక్రెట్ చేసి తీసుకెళ్లారు దైవదూతలు. తల్లి గర్భంలో ఉన్నప్పుడు పాపాలు చేసినామా, పుణ్యాలు చేసినామా? విన్నారా? ఆత్మ అక్కడి నుంచి పంపడం జరిగింది. మళ్ళీ ఈ భూమి మీదకి మనం ఎప్పుడైతే వచ్చామో పసిపాప నుంచి వృద్ధాప్యం వరకు, మరణం వరకు, అంటే యవ్వనంలో కూడా మరణం రావచ్చు, వృద్ధాప్యం రావచ్చు, బాల్యంలో రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. కానీ బాల్యంలో ఉన్న వారికి డైరెక్ట్ స్వర్గం. కుల మతాలు ఎలాంటివి లేవండి, ఎలాంటివి లేవు. మళ్ళీ ఆత్మను రిపీట్ మళ్ళీ మరణం తర్వాత పంపడం జరుగుతుంది. అప్పుడు మన పరీక్ష. ఎందుకంటే పుట్టినప్పటి నుంచి చచ్చేంత వరకు 2 దైవదూతలను పెట్టాడు సృష్టికర్త. కుడి భాగాన మంచి రాయడం, చెడు భాగాన చెడు రాయడం. అవన్నీ రాస్తూనే ఉన్నారు. ఎవరు కనపడుతున్నావు? కనపడతలేరు కదా. పిచ్చి ఆలోచన. నిరక్షరాసుడైన ప్రవక్త 1440 సంవత్సరాల చెప్పడం జరిగింది. ఏంటి ఇప్పుడు వచ్చింది? ఇప్పుడు ఎగ్జాంపుల్, ఈ మొబైల్ ఉంది. ఈ సిమ్తో నేను ఎక్కడెక్కడ మాట్లాడుతున్నా, ఏమన్నా తప్పు పనులు చేసినా, మర్డర్ చేసినా, మానభంగం చేసినా, రకరకాల దొంగతనం చేసినా, ఏం చేసినా కానీ ఈరోజు మొబైల్ ఎక్కడ పర్వతంలో, గుట్టలో, లోహలో దాక్కున్నా కానీ పట్టుకుంటున్నా లేదా? కారణం టవర్. టవర్ ఇప్పుడు వచ్చింది. వీళ్ళు ఎక్కడెక్కడ ఎన్ని మాట్లాడమని చూస్తుంది. కానీ బ్లాక్ అండ్ వైట్ 1445 సంవత్సరాల క్రితమే ఈ విషయాలు కూడా తెలియజేయడం జరిగింది మహమ్మద్ ప్రవక్తకు. ఎక్కడికి కూడా తప్పించుకోలేం. విన్నారా? మరణం తర్వాత మన శరీరం సేమ్ ఇలానే లేపడం జరుగుతుంది. మళ్ళీ అంటే తల్లి గర్భం ఉన్నప్పుడు అదొక లోకం, ఇప్పుడు ఒక లోకం. మళ్ళీ మరణం తర్వాత మరొక లోకం. స్వర్గమా నరకమా? ఆ రెండులో ఏదో మనం నిర్ణయించుకోవాలా. మరి నరకం ఎవరు అంటే బహుదైవ ఆరాధన. బహుదైవ ఆరాధన అంటే ఆ సృష్టికర్తను విడిచి వేరే వారిని ఎవరైతే ఆరాధిస్తారో, పుట్టిన వారిని, మరణించిన వారిని, భూమి మీద నడిచిన వారిని, తిన్న వారిని, సుఖ దుఃఖాలు ఉన్న వారిని ఆరాధిస్తారో వారు నరకవాసులు. గ్రహించండి. ఇవి ఎవరైతే మనం వారిని ఆరాధిస్తున్నామో, ఒక ఈగ ఒక స్వీట్ బెల్లం మీద కానీ, ఒక తేనె మీద కానీ, ఒక షుగర్ మీద ఆలిందనుకోండి, అది ఎంత తింటుందండి? ఈగ 1 మిల్లీగ్రామ్ కూడా తినది. దాన్ని ఎవరినైతే మనం ఆరాధిస్తున్నామో ఆ ఈగ తింటా చూడండి, దాన్ని విడిపించే అంత శక్తి కూడా ఎవరికి లేదు. అతను సృష్టికర్త, అతన్ని ఆరాధించాలి. ఎందుకంటే మనం ఎవరైతే సృష్టించారో వారిని ఆరాధించాలి. కులం టైం నాకు ఎప్పుడైనా మీరు కేటాయిస్తారు తక్కువ, నాకు పూర్తి కానియరు. వింటున్నారా? కులం అంటే ఏంటి? వృత్తి. కులం అంటే కుమ్మరులు కుండలు చేస్తారు, కమ్మరులు కొలిమి, వడ్లు తలుపులు, పద్మశాలి చేనేత, ఇట్లా చెప్పుకుంటూ పోతే మంగళులు, చాకలు, రకరకాల అన్ని ఈ కులాలను ఏమంటారంటే వృత్తులు. వృత్తులని కులాలుగా మార్చుకున్నాము. మతం. మతం అంటే ఏంటి? చాలా మంది తెలియదు. మీ మతం వేరు, మా మతం వేరు అంటారు. మతం అంటే, అది వాస్తవం చెప్పాలంటే తెలుగులో మీకు అర్థమయ్యేది చెప్తున్నాను. మతం అంటే అభిప్రాయం. అభిప్రాయం. నీ అభిప్రాయం ఏంటంటే ఫలానా ఫలానా ఫలానా, నేను ఒక ఫలానా మతం అని చెప్పి మీరు అనుకుంటారు. మతం అంటే అభిప్రాయం. అభిప్రాయాన్ని మార్చుకోవాలి. అసలు పుట్టిన చిన్న పిల్లవాడు, అతనికి ఏం మతం అని చెప్పండి. అతనికి అభిప్రాయం ఉందా?
అతని పుట్టిన పిల్లడికి అభిప్రాయం ఉందా? లేదు. అంతే, అతని అభిప్రాయం ఒకటే, ఆ సృష్టికర్త ఆధీనంలో ఉన్నవాడు. మనము మన తల్లిదండ్రులు ఎప్పుడైతే పెద్దగా అవుతున్నామో మనల్ని పేరు పెట్టి మార్చడం జరుగుతుంది, మనల్ని బహుదైవ ఆరాధకులు చేయడం జరుగుతుంది. ఎగ్జాంపుల్, ఇప్పుడు నేనున్నా, నా పేరు మొహమ్మద్ షేక్ హుసేన్, మీ దృష్టిలో కూడా ముస్లిం అనుకుంటారు, అవునా? కానీ నేను ఒకవేళ పీరుల కాడికి పెద్ద గుట్ట, తావీజు, విన్నారా, ఇలాంటి జాగాలకు వెళ్తే నేను ముస్లిం కాను. అంటే వీళ్ళందరూ పీరులేంటి, హసన్ హుసేన్ అలీకి పుట్టినటువంటి ఫాతిమా పుట్టిన ఇద్దరు కుమారులు, వాళ్ళు కర్బలా యుద్ధంలో చనిపోయినారు. వారిని ఇక్కడ వాళ్ళనే దేవుళ్ళుగా భావించడం జరుగుతుంది. మరి ఎంతవరకు కరెక్ట్ అండి? పుట్టినవాడు దేవుడు కదా చెప్తుంది, ఖురాన్ చెప్తుంది, బైబిల్ చెప్తుంది, వేదాలు చెప్తున్నాయి. అంటే ముస్లిం అంటే దైవ విధేయుడు, దైవాన్ని ఆచరించి ప్రవక్త చెప్పిన విధానాన్ని ఆచరించిన వారిని ముస్లిం అంటారు. అరబీ పదం ముస్లిం. ముస్లిం అంటే దాన్ని వేరే అర్థం చేసుకోవద్దు. ముస్లిం అంటే దైవ విధేయుడు. అది ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకుందాం. మరి సృష్టికర్త మనందరినీ మరణించదా మరొక స్వర్గం ఉందా లేదా అంటే మరణించదా తెలుస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్, నేను ఇక్కడికి వచ్చాను, నన్ను ఇంతకుముందు మీరు చూసిందా? ఇక్కడికి వచ్చిన తర్వాత చూసిండు. అదే మాదిరి మరణించదా స్వర్గం చూస్తాము. అందుకని చెప్పి మీకు ఎందుకంటే నాకు టైం అయిపోయింది కాబట్టి వారు 5 నిమిషాలు చెప్పారు, ఇంకా ఎక్కువనే అవుతుంది. మనమందరి సృష్టికర్త ఒక్కడు. కులాలు మనం పెట్టుకున్నాం, మతాలు పెట్టుకున్నాం, మన ధర్మం అందరిది ఒకటే ధర్మం. అందరూ మీరు ఆధ్యాత్మిక గ్రంథాలు, చిట్టచిరు గ్రంథం ఖురాన్ చదవండి, మీకు కంప్లీట్ దానిలో విషయాలన్నీ తెలుగులో ఉన్నాయి. మీకు ఎవరికి ఇష్టం ఉందో వారు భోజనాల తర్వాత ఖురాన్ తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మనమంతా రక్త సంబంధికులం, వింటున్నారా? మనమంతా రక్త సంబంధికులం, మనమందరి కుటుంబం ఒకటే కుటుంబం, ఆదం అవ్వ సంతతి కుటుంబం. రక్త సంబంధికులం ఎలా అంటే ఒక 2 విషయాలు చెప్పి ముగిస్తాను. ఎగ్జాంపుల్, నయన్ సార్ ఉన్నాడు, ఆయనది ఏ ప్లేస్, వాళ్ళ భార్యది కూడా ఏ ప్లేస్. పుట్టబోటలు బి ప్లేస్, ఓ ప్లేస్ కూడా రావచ్చు, అవునా కాదా? మరి అదే రక్తం రావాలి రక్త సంబంధికులు అంటే. మరి డిఫరెన్స్ ఎందుకు ఉంది తెలుసా? అంటే ఒకరికి ఒకరు సహాయం కోసం, యాక్సిడెంట్లు కానీ వ్యాధులు కానీ వచ్చినప్పుడు ఒకరికి ఒకరు ప్రేమ ఆప్యాయత రావాలంటే నా రక్తం నీకెక్కించాలి, నీ రక్తం నాకెక్కించాలంటే ఆ సృష్టికర్త అయిన ఔన్నత్యం, ఆలోచన విధానం గ్రేట్. అంటే సమస్తం టెక్నాలజీ జీరో. టెక్నాలజీ జీరో నిరూపిస్తా, నా సబ్జెక్ట్ వేరే. అది టెక్నాలజీ ఇప్పుడు ఎంత వచ్చిందో ఇవన్నీ జీరోనే. ఈ మొబైల్ ఉంది, ఈ మొబైల్ ఎప్పుడు వచ్చిందండి? మొన్న వచ్చినవి కూడా. కెమెరాలు ఎప్పుడు వచ్చినాయి? కెమెరాలు, రికార్డింగ్ కెమెరాలు ఉన్నాయా? కెమెరాలకు కేబుల్ కావాలా, కెమెరా కావాలా, కరెంటు కావాలా, రిసీవర్ కావాలా? మళ్ళీ ఏదైనా సమస్య చూడాలనుకుంటే టైం, డేట్ అన్ని చూసి రివర్స్ చేయాలా, దానికి ఎన్నో నిమిషాలు పడతాయి. దానికి మరి మనకు 2 కళ్ళు ఇచ్చాడు సృష్టికర్త. ఎన్ని జీపులున్నాయో తెలుసా? పుట్టినప్పుడు మనకు జ్ఞానం వచ్చినప్పుడు నుంచి మరణం వరకు ఫలానా ఊర్లో 30 సంవత్సరాల క్రితం ఫలానా చెట్టు ఉండే, ఫలానా సంఘటన అంటే స్పాట్లో అక్కడికి వెళ్తే మనకు ఆ కంటి చూపుతోటి మనకు స్క్రీన్ చూస్తుంది. మరి ఏది గొప్ప? కెమెరాలు గొప్పనా, సృష్టికర్త ఒక వీర్య బిందువుతో చేసిన 2 కళ్ళు గొప్పయా? చెప్పండి, అవునా? అంటే సృష్టికర్త ఔన్నత్యం, అతని గొప్పతనం చెప్పాలంటే ఈ ప్రపంచంలో ఉన్న సముద్ర నీటినంతటిని సిరాగా మార్చి ఈ చెట్లన్నిటినీ కళలుగా చెక్కి అతని ఔన్నత్యం, ఆయన గొప్పతనం రాస్తే సముద్రంలో నీరంతా ఇనికిపోతుంది, చెట్లన్నీ కరిగిపోతాయి. కానీ ఇంకా అతని గొప్పతనం మిగిలే ఉంటుంది. అందుకని చెప్పి ఆ సృష్టికర్త ఎవరో మనం కొన్ని విషయాలు తెలుసుకున్నాము. మీకు ఏదైనా ఇంకా డౌట్ ఉంటే కూడా నా నెంబర్ తీసుకుని అడగండి. నేను ఇక్కడనే కోట్లలో ఉంటాను. కంపల్సరీ ఒక్క సృష్టికర్తని ఆరాధించాలి. ఎవరిష్టం వారిదే. అంటే దీనిలో బలవంతం లేదు. విన్నారా? లకుం దీనుకుం, అని ఎవరి ఇష్టం వారిదే చేసుకోవచ్చు, తప్పేం లేదు అక్కడ. కానీ నేను చెప్పేది అంటే సత్యమైన విషయాలు. మనమంతా రక్త సంబంధికులం, ఆదమ సంతతి కాబట్టి ప్రేమ ఆప్యాయతోటి మనం అందరం ఉండాలి. కొద్దిమంది చీడపురులు ప్రతి దాంట్లో ఉన్నారు. మీరు వేరు, మేము వేరు, మీ కులం వేరు, మగనాటు ఉన్నారు. అవన్నీ పట్టించుకోకుండా మనం అందరం కలిసిమెలిసి ఉండి మన భారతదేశాన్ని ఒక మంచి పైన వైపు తీసుకెళ్ళాలని చెప్పి నేను కోరుకుంటూ నేను ఈ సభను ముగిస్తున్నాను. ఆఖరు దావానా అల్హమ్దులిల్లాహ్.